దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఇశ్రాయేలు ఒక సైకిల్. వాళ్ళు దేవుళ్ళలోకి వస్తూ ఉంటారు, మళ్ళీ దేవుడి నుంచి తప్పిపోతూ ఉంటారు. దేవునికి దరిగా వస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కువగా ఇతర దేవతలని విగ్రహాలని పూజించడం ద్వారా మళ్ళీ వాళ్ళు దూరస్తులైపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు రాజులు న్యాయాధిపతుల దగ్గరికి వస్తారు, దేవునికి సమీపస్తులు అవుతూ ఉంటారు. దేవునికి పాత నిబంధన ఏంటి, నూతన నిబంధన ఏంటి, ప్రస్తుత కాలం ఏంటి? క్రీస్తు సంఘంలో ఆయన్ని సంఘంలో చేరి చర్చిలో ఆరాధిస్తున్న మనమందరం కూడా ఆయన శిరస్సు కింద ఒక్కొక్కడు ఒక్కొక్క అవయవములుగా మనం ఉన్నాం. వీఆర్ చర్చ్ బాడీ మనమంతా. ఈ చర్చ్ బాడీలో ఒక్క వ్యక్తి సంఘంలోంచి సంఘంలాగా ఉండి బయటికి వెళ్ళి మళ్ళీ విగ్రహారాధన చేస్తే మన సంఘంలో ఆ అవయవము అది పాడైపోయినటువంటి అవయవం లాంటిది విగ్రహారాధనకి వెళ్తే. కాబట్టి మనం ఏం చేస్తాం, ఒకళ్ళ కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, కుంటిగా నడుస్తున్నాడు అనుకోండి, ఏమంటాం? అతను మనం ఎదురుగుండా అనకపోయినా పక్కన ఏమంటాం? కుంటివాడు అంటాం. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఒకళ్ళు చెయ్యి పని చేయకపోతే ఏమంటాం? ఓచ చెయ్యి, కుంటి చేయమంటాం, తోచ చేయండి, ఏదన్నా ఆవిటి చెయ్యి అని అంటాం. మన అవయవాల్లో ఒక అవయవం సరిగ్గా లేకపోతే మన సంఘాన్ని కుంటోడని పిలవచ్చు, మన సంఘాన్ని అవుటోడని పిలవచ్చు. ఎప్పుడైతే మన సంఘంలో ఈ శిరస్సు కింద ఉన్నటువంటి అవయవాలు మనం దేవునికి విగ్రహారాధనకి వెళ్ళినట్లయితే, సో ఎవరైనా మన సంఘానికి వచ్చి ఆరాధించుకుంటూ మళ్ళీ విగ్రహారాధన వైపు ఉన్నట్లయితే మన రెస్పాన్సిబిలిటీ, మన సంఘం కుంటివాని సంఘంగా పిలువబడ్డం దేవునికి ఇష్టం లేదు. దానికి కరెక్షన్ చేయవలసిన వాళ్ళు ఎవరు? సంఘ పెద్దలే. సంఘ పెద్దలకు దేవుడు ఆ పరిచర్య భారం ఇచ్చాడు. ఇక్కడ జడ్జెస్ దాన్ని న్యాయమైనటువంటి తీర్పు తీర్చారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు మనసులు మార్చుకుని దేవుణ్ణి మళ్ళీ క్షమాపణ అడిగి మారు మనసు ద్వారా తిరిగి చేర్చబడ్డం అనేటువంటిది న్యాయాధిపతుల్లో మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. సో జడ్జ్ ఈజ్ ఎ జడ్జిమెంటల్ టు బ్రింగ్ దట్ జడ్జిమెంట్, మళ్ళీ తన్ని న్యాయమైనటువంటి స్థానానికి తీసుకురావడం. సంఘం బాధ్యత కూడా అదే. ఈరోజు ఈ సంఘంలో ఎవరైనా విగ్రహారాధన వైపు తొట్టులుతున్నారు అంటే మనం చూస్తూ ఊరుకునేటువంటి సంఘంగా ఉండవలసినటువంటి బాధ్యత పెద్దలకి ఏమాత్రమూ లేదు. ఆ వ్యక్తి సంఘంలోనూ ఉంటూ సమాజంలో విగ్రహారాధనలోనూ ఉంటున్నట్లయితే ఆ కరెక్షన్ చేయవలసినటువంటిది, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఎల్డర్, యు ఆర్ ఎ ట్రూ జడ్జ్. నువ్వు నిజమైనటువంటి న్యాయాధిపతివి ఒక సంఘ పెద్దగా. అది అతనికి బోధించవలసిన బాధ్యత సంఘాంది, సంఘ పెద్దది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పుల్పిట్. అందుకే పుల్పిట్ యొక్క పవర్ అని పిలుస్తారు. దీన్ని మనం దానికి ఉపయోగించాలి. ఎవరైనా దేవుని నుంచి తొలగి విగ్రహారాధన వైపు వెళ్ళినట్లయితే అది మన బాధ్యత. వాళ్ళని తిరిగి, అదే డెబోరా చేసింది 2వ అధ్యాయంలో. వాళ్ళని తిరిగి ఎక్కడికి చేర్చింది? దేవుని యొద్దకు చేర్చింది. దట్ ఈస్ ద ట్రూనెస్ ఆఫ్ ఎ జడ్జ్. ఈ నూతన నిబంధన సంఘంలో అపోస్తల బోధ యందు నూతనంగా క్రీస్తు నివసించేటువంటి ఈ సంఘంలో ఆనాడు దేవుడు, యెహోవా దేవుడు పరలోక సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన తర్వాత పాత నిబంధన కాలంలో ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు, పరిశుద్ధ స్థలంలో ఆయన ఆరాధకులు ఉన్నారు. దాని తర్వాత తన కుమారుడిని పంపిన తర్వాత ఆ కుమారుడి లోకంలో మరణించినటువంటి క్రీస్తు మన మధ్య సత్యస్వరూపుగా నివసిస్తూ ఉన్నాడు. నౌ క్రైస్ట్ ఈజ్ లివింగ్ విత్ ఇన్ అస్. మన మధ్య క్రీస్తు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ క్రీస్తు జీవిస్తున్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి మన బాధ్యత, వాళ్ళు దేవుని సంబంధికులుగానే ఉండాలి కానీ దేవుని సంబంధికులు లోక సంబంధికులుగా ఉండడానికి వీలు లేదు. అదే డెబోరా చేస్తున్నటువంటి పని. ఎవరైతే దేవునిలో ఉండి వారు విగ్రహారాధన వైపు వెళ్ళారో డెబోరా వాళ్ళని తిరిగి దేవునిలోకి తీసుకొచ్చింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ డెబోరా.
న్యాయాధిపతిగా ఉండి సేనాధిపతిని పంపడానికి ప్రయత్నం చేసి, నువ్వు వెళ్ళయ్యా అంటే అతను ఏమంటున్నాడు, నువ్వు నాతో వస్తేనే కానీ, స్త్రీని అడుగుతున్నాడు యుద్ధం చేయడానికి, నువ్వు నాతో వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళ, నీతో నేను స్త్రీగా వస్తే నీకు ఘనత ఉండదయ్యా. చూడండి స్త్రీకి ఎలా ఆలోచించిందో. నిజంగా ఈమె ఘనత పొందాలి అనుకుంటే ఏం చేసేది? అయినప్పటికీ అతడు వెళ్ళకుండా ఉన్నాడు. అప్పుడు నేను వస్తాను పదా అని చెప్పి యుద్ధాన్ని సాధించింది. ముందు పురుషునికే ఘనత ఇచ్చింది, అక్కడ పురుషునికే ఘనత ఇచ్చింది. అది నీకు రావాలి ఆ ఘనత, నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే యెహోవా, నాతో వచ్చే యెహోవాయే నీతో కూడా వస్తాడు యుద్ధానికి. కానీ అతను కదల్లా. అప్పుడు ఇశ్రాయేలీలకు విరోధి చేతిలోకి వెళ్ళకూడదు కాబట్టి యుద్ధానికి దెబోరా వెళ్ళింది. బట్ ఫస్ట్ షీ గేవ్ ఎ రెస్పెక్ట్ టు మ్యాన్ యాజ్ ఎ జడ్జ్. పురుషుడికి తన ఘనతని ఇచ్చింది. అతడు ఘనత వహించడానికి సిద్ధపడలేదు కాబట్టి, జయం సమకూర్చాలి కాబట్టి ఆమె అతనితో కూడా యుద్ధానికి వెళ్ళింది. ఇది ఒక మదర్హుడ్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, బిడ్డల విషయంలో పురుషుడినే లీడర్గా, హస్బెండ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. హీ హ్యాస్ టు లీడ్, దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అతను రెస్పాన్సిబిలిటీగా లేక, అతను ఆ రెస్పాన్సిబిలిటీ లీడ్ చేయడానికి అతను లేకపోతే, షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ఇక్కడ పురుషుడు లేడు, బాధ్యత వహించేవాడు లేడు, ఈ బాధ్యత నిర్వర్తించేవాడు లేడు అని దేవుడిని ఎక్కడా బ్లేమ్ చేసినట్టు డెబోరా జీవితంలో మనకి కనపడట్ల. సో ఈవెన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎ మ్యాన్, అతను లీడ్ చేయలేకపోయినప్పటికీ డెబోరా తన ధ్యేయాన్ని, తను జయించాలనుకున్న దాన్ని, విజయాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళింది. ముందు బాధ్యత అప్పచెప్పింది. అతని ప్రెజెన్స్ రాకపోయేటప్పటికి ఆమె బాధ్యతను నిర్వర్తించింది. సో షీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఉమెన్, షీ ఈజ్ గ్రేటెస్ట్ మదర్, షీ ఈజ్ గ్రేటెస్ట్ జడ్జ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుని, అన్నిటికన్నా విలువైంది ఏంటంటే, విగ్రహారాధన వైపు వెళ్ళినటువంటి ఇశ్రాయేలుల్ని మళ్ళీ దేవుని యొద్దకు తీసుకొచ్చింది. అంటే ప్రభు వైపు నడిపించడానికి ఆమె ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకుంది. బిడ్డల్ని ప్రభు వైపు నడిపించడానికి కూడా మన జీవితాల్లో స్త్రీగా డెబోరా ఈజ్ ద గ్రేటెస్ట్ మదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.